కాంగ్రెస్ పార్టీలో చేయడానికి గల కారణం ఏంది అసలు? సీఎం అయ్యేంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట వేరు, సీఎం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వేరు. సాంఘిక సేవల్లో జిలానీ గారు బాగానే ఉన్నారు, నిజమేనా ఇది? కాంగ్రెస్ పార్టీ 100 ఏళ్ల చరిత్ర గల పార్టీ. కానీ బీజేపీ చాలా ముస్లింలకు, ముస్లిం మహిళలకు ఎక్కువ శాతం ప్రొటెక్షన్ ఇస్తుంది అంటారు కదా. ఇప్పుడు డైరెక్ట్గా మొన్న అమిత్ షా గారు తెలంగాణ ఎలక్షన్స్ వచ్చినప్పుడు డైరెక్ట్గా అంటూ ముస్లిమ్స్కి ఉన్న 4% రిజర్వేషన్ కూడా తీసేస్తాం, మాకు ముస్లిం ఓట్లు అవసరమే లేదు, మాకు హిందూ ఓట్లు ఉంటే చాలు అని. ఇక్కడ ఏంటంటే జిలానీ గారికి కేవలము గుర్తింపు ఇవ్వకపోవడమే ఆ పార్టీ నుంచి వెళ్ళి బయటకు వచ్చిందంటే మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఉండడానికి బిల్డింగ్ కట్టడం తప్పితే వైజాగ్ ఏం డెవలప్ అయింది? ఇప్పుడున్న ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే జిలానీ గారికి ఏమైనా వివాదం ఉందా? 40 కోట్ల పాపులేషన్ ఉన్న ఇండియాకి ఒక రాజధాని ఉన్నప్పుడు మీరు 5 కోట్ల పాపులేషన్ ఉన్న ఆంధ్రప్రదేశ్కి 4 రాజధానులు అవసరం అంటారా? 12 సంవత్సరాలు పరిపాలించిన చంద్రబాబు కూడా పనికి రాలేదా ఇక్కడ? మరి కాంగ్రెస్ పార్టీ వైసీపీ అధికారం రావాలంటే కాంగ్రెస్ పార్టీ నిర్ణయించాల్సిందే, టీడీపీ అధికారం కావాలంటే కాంగ్రెస్ పార్టీ నిర్ణయించాల్సిందే. సిట్టింగ్లను మార్చడం వల్ల వైసీపీకి మేలు జరుగుతుందని మీరు భావిస్తున్నారా? కాంగ్రెస్ పార్టీ గత 10 ఏళ్లలో లేని కారణంగా ఒక ఎన్ఆర్సీ అనే ఒక బిల్లు ముస్లిము తన నేషనాలిటీ నిరూపించుకోవడానికి తన ఆధార్ కార్డు పనిచేయదు, పాన్ కార్డు పనిచేయదు, డ్రైవింగ్ లైసెన్స్ పనిచేయదు, పాస్పోర్ట్ కూడా పనిచేయదు. ఎలా నిరూపించుకోవాలి? కానీ ఎక్కడో మనస్పర్ధలు రావడం వల్లనే మీరు పార్టీ మారారు అంటే మీరేం చెప్పాల్సి? కాంగ్రెస్ పార్టీనే రాష్ట్రాన్ని విభజించింది, రాజధాని లేకుండా చేసిందని ఈ రోజు మాకు నెపం వేస్తున్నారు. కానీ మీరు వచ్చి 10 సంవత్సరాలు మీరేం చేశారు సార్? ఇప్పుడు పాలిటిక్స్ ఒక వ్యాపారం అయిపోయింది కదా ఇక్కడ. నేను వర్క్ చేస్తున్నాను పార్టీకి అనుకోండి, ఆటోమేటిక్గా ఫిక్స్ ఇస్తారు. గుర్తింపు అనేది సెకండరీ. ప్రజలకు మనం ఏం చేసాం, నా వల్ల ప్రజలు ఎంతవరకు బాగుపడ్డారు? జిలానీ గారికి మొదటి దప్పనే టికెట్ అనౌన్స్ చేస్తే ఈ మాట అనేవాడా? అలాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అక్కడనో తెలంగాణ కోడలు అంటది, ఇక్కడనో ఆంధ్ర బిడ్డను అంటది. ఏంది ఈ యొక్క 2 పడవల ప్రయాణం? ప్రజలు డెవలప్ అయితే పాలకుల దగ్గరికి ప్రజలు రారు సార్, అందుకని చెప్పి ప్రజల్ని డెవలప్ చేయరు. కాంగ్రెస్ పార్టీకి షర్మిల గారు మేడం రావడం వల్ల ఎవరికి మేలు జరుగుతుంది? టీడీపీకా వైసీపీకా? సార్ నమస్కారం. నమస్తే. బాగున్నారా? బ్రహ్మాండంగా ఉన్నాం. ఎలా ఉంది మీ కొత్త ప్రయాణం? ఈ మధ్య కాలంలోనే లాస్ట్ మంత్ 29వ తేదీ వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరాను. కాంగ్రెస్ పార్టీలో చేయడానికి గల కారణం ఏంది అసలు? కాంగ్రెస్ పార్టీ 100 ఏళ్ల చరిత్ర గల పార్టీ. ముస్లిం మైనార్టీగా నేను ఆలోచించింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ళు పరిపాలనలో ఎప్పుడూ కూడా మతానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. కాంగ్రెస్ పార్టీ గత 10 ఏళ్లలో లేని కారణంగా ఫస్ట్ టైం హిస్టరీ ఆఫ్ ఇండియా మతానికి వ్యతిరేకంగా ఒక బిల్ తీసుకొచ్చారు. ట్రిపుల్ తలాక్ బిల్. ట్రిపుల్ తలాక్. ఓకే. కాంగ్రెస్ పార్టీ గత 10 ఏళ్లలో లేని కారణంగా ఒక ఎన్ఆర్సీ అనే ఒక బిల్లు వచ్చింది. దీంట్లో ఆశ్చర్యం ఏంటంటే, ముస్లిము తన నేషనాలిటీ నిరూపించుకోవడానికి తన ఆధార్ కార్డు పనిచేయదు, పాన్ కార్డు పనిచేయదు, డ్రైవింగ్ లైసెన్స్ పనిచేయదు, పాస్పోర్ట్ కూడా పనిచేయదు. ఎలా నిరూపించుకోవాలి? నేను 1974లో పుట్టాను, గవర్నమెంట్ హాస్పిటల్లోనూ పుట్టాను, ఇంట్లోనూ పుట్టింది. ఓకే. నేను ఎలా నిరూపించుకోవాలి? ఏంటి ఇది? ఇలాంటివన్నీ కాంగ్రెస్ పార్టీ లేని కారణంగా జరుగుతున్న పరిణామాలు తప్పితే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా తన నేషనాలిటీ నిరూపించుకోమని ఏ ముస్లిం గానీ ఏ మైనార్టీ గానీ అడగలేదు. ముస్లిం మైనార్టీ అయ్యుండొచ్చు, క్రిస్టియన్ మైనార్టీ అయ్యుండొచ్చు ఫర్ దట్ మ్యాటర్. కానీ బీజేపీ చాలా ముస్లింలకు, ముస్లిం మహిళలకు ఎక్కువ శాతం ప్రొటెక్షన్ ఇస్తుంది అంటారు కదా, నిజం కదా? మీరు ఒకసారి ఆలోచిస్తే మీకు మాబ్ లించింగ్ అని ఒకటి గ్రూప్ గా తయారయ్యి ముస్లిమ్స్ మీద అటాక్ జరుగుతుంది. అటాక్ జరుగుతున్నప్పుడు అటాక్ కి సపోర్ట్ గా ఎవరైతే ముస్లిమ్స్ మీద అటాక్ చేసి జైలుకి వెళ్తారో వాళ్ళు మళ్ళా జైలు నుంచి వాపస్ వస్తారో ఆ ఏరియా మినిస్టర్స్ వాళ్ళని పూల దండాలతో వెల్కమ్ చెప్తున్నారు. సందర్భం జరిగింది. ఇటువంటివి మాబ్ లించింగ్ అనేది కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు కూడా మేము ఆ వర్డ్ కూడా వినలేదు. ఇప్పుడు ఇలాంటి వర్డ్స్ వినడానికి కారణము ఓన్లీ బీజేపీ. ముస్లిమ్స్ కి ఎక్కడుందండి? ఇప్పుడు డైరెక్ట్ గా మొన్న అమిత్ షా గారు తెలంగాణ ఎలక్షన్స్ లో వచ్చినప్పుడు డైరెక్ట్ గా అంటూ ముస్లిమ్స్ కున్న 4% రిజర్వేషన్ కూడా తీసేస్తాం, మాకు ముస్లిం ఓట్లు అవసరమే లేదు, మాకు హిందూ ఓట్లు ఉంటే చాలు అంటారు. ఇది సెక్యులర్ కంట్రీ.
ఇందులో ముస్లిమ్స్ కి ఎంత అంటే హిందువులకు ఎంతైతే హక్కు ఉన్నదో ఉందో ముస్లిమ్స్ కూడా రేస్ కూడా అంతే ఉంటది. ఇప్పుడు మీరు మణిపూర్ ఘటన తీసుకోండి. మణిపూర్ లో 2,000 మంది క్రిస్టియన్స్ ని చంపేశారు, 60,000 మంది క్రిస్టియన్స్ నిరాశ్రితులైన. సో సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయితే తప్ప అది ఆ సందర్భం బయటికి రాలేదు. మోడీ గారికి క్రికెట్ మ్యాచ్ చూసే సమయం ఉంది కానీ దాంట్లో 10% వంతు మణిపూర్కి వెళ్తే ఆ ఘటన ఆడపిల్లలను వాళ్ళ మాన ప్రాణంలో రక్షించే అంటే అవి మాత్రం లేవు. నిన్న కూడా ఘటన జరిగింది. నిన్న కూడా ఒకరు ఇద్దరు చనిపోయారు, 4 గాయాలయ్యాయి. ఎప్పుడు ఇది దీనికి ఎండింగ్ లేదా? మణిపూర్ మన కంట్రీ కాదా? మన స్టేట్ అది, మన కంట్రీనే కదా, మన కంట్రీలో భాగమే కదా. అంతే. మళ్ళీ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు గో దేర్ అండ్ రిజాల్వ్ ద ఇష్యూ కదా. అంతే కదా. ఎక్కడ ఉందండి? సో ఇవన్నీ మీ దృష్టికి ఇవన్నీ చూసిన తర్వాత మనం ఇప్పుడు టీడీపీలో వెళ్ళొచ్చు, లేదంటే వైసీపీలో వెళ్ళొచ్చు. అంటే త్రిపుల్ తలాక్ అది మంచిదా చెడా? ట్రిపుల్ తలాక్ అనేది మంచిదా చెడా అనేది పక్కన, అది ఖురాన్ లో మీకు శాసనం కావచ్చు. ఒకవేళ ట్రిపుల్ తలాక్ అనేది అదొక శాసనం నుంచో వస్తున్న ఆచార వ్యవహారం. ట్రిపుల్ తలాక్ అన్నంత మాత్రాన ఎవరు విడాకులు ఇవ్వట్లేదు. ట్రిపుల్ తలాక్కి ఇచ్చేసి ఎవరిని ఆడపిల్లల్ని బయటికి ఏమి ఇంట్లో నుంచి పంపించట్లేదు. అది వస్తున్న ఆచారాలు. కొన్ని ఆచారాలు ఉన్నాయి, హిందూకు కొన్ని ఆచారాలు ఉన్నాయి, క్రిస్టియన్స్ కి కొన్ని ఆచారాలు. ఆచారాలని మనము గౌరవించాలి తప్పితే ఆ మతంలోకి పోయి గౌరవం ఏదైనా కానీ. ఇప్పుడు మీ ఆచారం ఉంది, నేను ఒక భగవంతుని, నేను అల్లాను ప్రార్థిస్తా, మీరు హిందూ, మీరు శివుని, మిమ్మల్ని నేను గౌరవించాలి, నన్ను గౌరవించాలి. మనిషిని చూడాలి. ట్రిపుల్ తలాక్ వల్ల వచ్చే నష్టాలు ఏంటి, లాభాలు ఏంటి అనేది తర్వాత మాట్లాడుకుంటాం. దాన్ని ఇప్పుడు ఒక బిల్లు తీసుకొచ్చి దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఏంటి పార్లమెంట్ లో ఇమీడియట్ గా? ఏ ముస్లిం అనగానే ఆ బిల్లు అంటే కావాలి అని ఎక్కడన్నా దరఖాస్తు చేసుకున్నారా? లేకపోతే ఏ ముస్లిం అడగలేదు, ఏ ముస్లిం అడగలేదు. ఏది మా ముస్లిం మతంలో ఇన్ని దురాచారాలు ఉన్నాయి, వీటిని తొలగించడానికి మీరేమైనా ప్రయత్నం చేసేయమని ఎవరైనా దరఖాస్తు పెట్టుకున్నారా? ఎవరు దరఖాస్తు పెట్టుకోలేదు. హిందూ కూడా ఎవరు పోనీ అందులో అంటే ఒక చట్టాన్ని వేసేటప్పుడు కావచ్చు, లేదంటే ఒక కమిషన్ వేసేటప్పుడు కావచ్చు, అందులో మీ ముస్లింల ప్రావీణ్యం ఏమైనా ఉందా? ఎటువంటి ప్రావీణ్యం లేదు సార్. ట్రిపుల్ తలాక్ వల్ల ఎటువంటి నష్టాలు లేవు, దానివల్ల లాభాలే తప్ప నష్టాలు లేవు. దాన్ని గౌరవించాల్సింది పోయి దాన్ని వ్యతిరేకించి నేనేదో ముస్లింస్ కి వ్యతిరేకంగా చేస్తున్నాను కాబట్టి హిందువులంతా నా వైపు ఉంటారు, హిందూ ఓటు బ్యాంకు నాకు వస్తాదని ఓటు బ్యాంక్ చూస్తున్నారే తప్పితే ప్రజలని, హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, ఓటు బ్యాంక్ చూస్తున్నారు తప్పితే వాళ్ళ మతాలను గౌరవించడం గానీ, అన్ని మతాలను గౌరవించాలి. ఇది సెక్యులర్ కంట్రీ. ఈ కంట్రీలో అందరూ జీవించాలి, అందరూ సుఖంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి అనేది కాన్సెప్ట్. కాంగ్రెస్ ఉన్న రోజులు ఇలాగే జరిగింది. ఎప్పుడైతే బీజేపీ వచ్చిందో క్రిస్టియన్ మైనారిటీ అయిపోయింది, ముస్లిం మైనారిటీ గానీ. సో అందువల్ల మీరు కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యింది. అంతకన్నా ముందు ఏ పార్టీ కన్నా అనుకూలంగా పనిచేశారా? వైసీపీలో పనిచేశాను, స్టేట్ మైనారిటీ జనరల్ సెక్రటరీగా పనిచేశాను. మరి ఇంకేంటి, మేము అదే చూసాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, 25 మంది ఎంపీలను ఇవ్వండి, నేను సెంట్రల్ మెడల్ వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తాను, ఎలా రాదో చూద్దాము అన్నారు. ఏనాడన్నా పోరాటం చేశారా? ఏనాడు పోరాటం చేయలేదు. పోరాటం చేయకపోగా జగన్మోహన్ రెడ్డి గారు లాలూచి పడి బీజేపీతో సెంట్రల్ లో ఏనాడు కూడా పోరాటం చేయక లాలూచి పడి వాళ్ళతో నిధులు తెచ్చుకునే ప్రయత్నం చేయడం తప్పితే తన కేసులను రూపు మాపుకోవడానికి. మీరు ఎంతకాలం పనిచేశారు అందులో? నేను ఒక 7 years పనిచేశాను. మరి అప్పుడు మీకు తెలియదా జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి జిలాని గారికి ఈ యొక్క భేదాలు అవపడుతున్నాయా? సీఎం అయ్యేంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట వేరు, సీఎం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బిహేవియర్ డిఫరెంట్ ఉంది. ఓకే. సో సీఎం అయ్యేంత వరకు ఆయన నమ్మాము, పాదయాత్రలో గానీ అందరూ మాకు మంచి భరోసా ఇచ్చారు. నేను పని చేస్తానన్నారు, ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నారు, మద్యపాన నిషేధం చేస్తా ఉన్నారు, సిపిఎస్ రద్దు చేస్తున్నారు, జాబ్ క్యాలెండర్ ఇస్తాన్నారు, రాజధాని కడతాన్నారు, ఇవన్నీ చెప్పారు. నమ్మాం, ఓట్లు వేసాం, ఓట్లు వేయించి గెలిపించాం. గెలిపించిన తర్వాత ప్రత్యేక హోదా ఎక్కడుంది? ప్రజలను మోసం చేయడం కదా. మద్యపాన నిషేధం ఎక్కడుంది? మహిళలను మోసం చేయడం కదా. జాబ్ క్యాలెండర్ ఎక్కడుంది? నిరుద్యోగులను మోసం చేయం కదా. పోలవరం ఎక్కడ కట్టారు? 3 సార్లు చెప్పారు అసెంబ్లీలో, పోలవరం ఇప్పుడు కడతాం, నెక్స్ట్ ఇయర్ కడతాం, 2021 అన్నారు, 22 అన్నారు, 23 అన్నారు, 24 అయినా కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. ఇంతవరకు పోలవరం కంప్లీట్ కాలేదు. అనిల్ కుమార్ యాదవ్ గారు చెప్పారు, ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు సీఎం గా, అదే అసెంబ్లీలోనే. ఎక్కడ కట్టారు? 10% అన్న జరిగిందా? చంద్రబాబు నాయుడు ఎక్కడ కట్టారో అక్కడే ఉంది తప్పితే 10% అన్న ముందుకెళ్ళిందా? రాజధాని అన్నారు, 3 రాజధానులు.
దొందే 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులు కర్నూలు హైకోర్టు కడతామన్నారు. ఎక్కడండి హైకోర్టు? ఇటుకనే వేసారా? కొన్ని రాజధానికి ఇటుకనే వేసారా? ఇప్పుడు వైజాగ్ అన్నారు, వైజాగ్ రాజధాని అంటున్నారు, జ్యుడిషియల్ క్యాపిటల్ అంటారు. కార్యనిర్వాహకన అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉండడానికి బిల్డింగ్ కట్టడం తప్పితే వైజాగ్ ఏం డెవలప్ అయింది? ఎలా ఉన్నా వైజాగ్ అలాగే ఉంది. మీరు మొదటి నుంచి మీది రాజకీయ కుటుంబమేనా? మరి రాజకీయ కుటుంబం కాదండి, నేనే మొదటిసారి రాజకీయాల్లోకి వస్తున్నా. ఎవరు మా ఫ్యామిలీలో ఎవరు రాజకీయాలు? అమ్మ నాన్న ఇట్లా ఏం చేసేవారు? మా నాన్న హిందీ పండిట్ అండి, టీచర్ రిటైర్డ్. ఓహో. మా మదర్ హౌస్ వైఫ్. మా రాజకీయ కుటుంబం కాదు, మేము రాజకీయాలకు నేనే మొదటిసారి. సెటిల్డే కదా, ఇంకేంది టీచర్ అన్నప్పుడు గవర్నమెంట్ అంతో ఇంతో పెద్ద సెటిల్ ఫ్యామిలీ కాదు కానీ మిడిల్ క్లాస్. మీతోనే స్టార్ట్ అయింది? నాతోనే స్టార్ట్ అయింది. నేనే రాజకీయాల్లో అడుగు పెట్టాను. మీరు అన్నదమ్ములు ఎంతమంది? మేము 4 అన్నాము. అందరూ నాకు 3 అన్నదమ్ములు ఉన్నారు. మా అన్న కూడా ఇక్కడే ఉంటారు కర్నూలులో. ఆయన ఫార్మా కంపెనీలో పనిచేస్తారు. సిమెంట్ బోన్ సిమెంట్ కంపెనీలో పనిచేస్తారు. కర్ణాటక, తెలంగాణ, ఏపీ ఇన్ఛార్జ్. మా తమ్ముళ్ళు 2 నంద్యాల ఉంటారు, అమ్మా నాన్నతో పాటు ఉంటారు. వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు. నాకు సిస్టర్ ఉంది, షీఈ్ మ్యారీడ్. ఆ అమ్మాయి కూడా ఇక్కడే ఉంటారు. సో సెటిల్డ్ మీరు? మా పాప ఒకటే పాప నాకు. షీఈ్ ఎంబీబీఎస్ కంప్లీటెడ్ జస్ట్. సో ఏ వ్యాపారాలు చేశారు? నేను గాయత్రి హాస్పిటల్ అంతే, తప్ప వేరే లేదు. వేరే ముస్లిం గా గాయత్రి హాస్పిటల్ ఇక్కడ నేమ్ ఏంది? ఇదంతా హాస్పిటల్ గాయత్రి హాస్పిటల్ అనేది ఇంతకుముందు పాత పాలిక్లినిక్ ఒకటి ఉన్నది. ఒక పెద్ద ఆయన స్టార్ట్ చేశారు దాన్ని, గాయత్రి పాలిక్లినిక్ అని. దాన్ని నేను టేక్ ఓవర్ చేశాను. 2 పడకలతో స్టార్ట్ చేసి ఈరోజు 100 పడకల హాస్పిటల్ గా అందరి కర్నూలు నగర ప్రజలు, చుట్టుపక్కల ప్రజలు దయాదాక్షిణాల వల్ల ఈ రోజు మనం ఆ స్టేజ్. సో మొత్తం మీద మీదే నాదే. ప్రజలకు సేవ చేద్దామనే ఉద్దేశంతో గాయత్రి హాస్పిటల్. ఈ సాంఘిక సేవల్లో జిలాని గారు బాగానే ఉన్నట్టు నిజమేనా ఇది? సాంఘిక సేవలు అంటే రెగ్యులర్ గా అన్నదానాలు చేస్తూ ఉంటాము. బెడ్షీట్లు అవి పంచడము అవి చేస్తూ ఉంటాము. ఒక 4 మసీదులు అడాప్ట్ చేసుకున్నాము. మసీదులకు మొత్తం నేనే చూసుకుంటాం. మసీద్ లో ఉన్న మొత్తం ప్రాబ్లమ్స్ అన్ని నేనే సాల్వ్ చేసుకుంటా. చర్చిలకు దానిలకు ఇస్తూ ఉంటాము. ఏదో దేవుడు మాకు ఇచ్చిన కొద్దిగా చేయాలి కదండి. సో మరి అంటే ఇటు వైసీపీలోకి రావడానికి ఏం అంబిషన్ ఉంది? దాని తర్వాత ఇటు కాంగ్రెస్ లోకి రావడానికి ఏమి? వైసీపీలో ఏదో హోప్ తో వచ్చాం సార్. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాడు, ఇలా చేస్తాడు, ఆయన ఏదో డెవలప్ చేస్తారు డెఫినెట్ గా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మంచిగా చేశారు. ఒక ఆరోగ్యశ్రీ పథకం గానీ 108 గానీ ఇలా తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ అబ్బాయి కాబట్టి చాలా బాగా చేస్తారు, ఆంధ్రప్రదేశ్ ని డెవలప్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు 5 years ఆయనకు అధికారం ఇచ్చాం కానీ ఏం చేయలేకపోయారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేస్తారనే ఉద్దేశంతో ఆయన ఎమ్మడి నడిచాము, చూసాము. జగన్మోహన్ రెడ్డి గారు చేసిందంటూ ఏమి కనపడలేదు. మేము ట్యాక్సులు కట్టేది ఎందుకు కడతాం సార్? మేము ట్యాక్సులు కట్టేది నా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి అని కడతాం. నా ట్యాక్స్ డబ్బులు తీసుకెళ్లి మీరు వాళ్ళ అకౌంట్ లో వీళ్ళ అకౌంట్ లో వేసుకుంటే వెళ్తే రాష్ట్రం ఎలాగండి అభివృద్ధి చెందుతుంది? అప్పులు తీసుకొస్తాం, ట్యాక్సులు తీసుకుంటాం, అకౌంట్ లో డబ్బులు వేస్తాం తప్పితే రాష్ట్రం ఎక్కడ అభివృద్ధి? ఇక్కడ ఏంటంటే జిలాని గారికి కేవలము గుర్తింపు ఇవ్వకపోవడమే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిందంటే మీరేమంటారు? గుర్తింపు అనేది నేను కోరుకునేది ఏం కాదు సార్. ఇప్పుడు నా దగ్గర టాలెంట్ ఉందనుకోండి, నేను వర్క్ చేస్తున్నాను పార్టీకి అనుకోండి, ఆటోమేటిక్ గా పిలిచిస్తారు. గుర్తింపు అనేది సెకండరీ. ప్రజలకు మనం ఏం చేసాం, నా వల్ల ప్రజలు ఎంతవరకు బాగుపడ్డారు అంటే ప్రజల్ని ఈ రోజు ఉన్న పరిస్థితి నుంచి ఎంతవరకు ముందుకు తీసుకెళ్ళాం. ఇప్పుడున్న ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే జిలాని గారికి ఏమైనా వివాదం ఉందా? ఏం లేదు సార్, మాకు హాఫీజ్ ఖాన్ గారికి ఎటువంటి వివాదాలు లేవు. కాబట్టి మీరు అందులో చెల్లి తప్పదు, సపరేట్ ఇందులో చెల్లి బయటకు పోతే తప్ప మరొక మార్గం లేదని మీరు. హాఫీజ్ ఖాన్ గారు నాకు మంచి మిత్రులు సార్, ఎప్పుడు ఆయనతో నాకు వివాదాలు లేవు. ఈ రోజు కూడా బాగానే మాట్లాడతాము, నిన్న కూడా బాగానే మాట్లాడాం, రేపు కూడా మాట్లాడతాము. మేము కాంగ్రెస్ పార్టీలో పార్టీ వేరు, మాటలు వేరు, వ్యక్తులు వేరు. ఆయనకు నాకు పెద్ద ఫ్రెండ్షిప్ లేదు. అంటే ఆయన ఉన్నంత కాలం మీకు సీట్ రాదనే ఒక నేపథ్యం కూడా వచ్చే ఉండాలి కదా. ఎప్పుడు వెళ్ళి ఆయనకు నాకు సీట్ ఇప్పేమని అడగలేదు. నేను ఆయన ఎట్లా అడుగుతారు? మీ దారి మీరు వెతుకుంటారు తప్ప. 2019లో ఆయన కోసం పనిచేసాము, ఓట్లు వేసాము, వేయించినాము, అందరు తిరిగి క్యాంపెయిన్ చేసి మరీ వేయించాము. ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా మేము వెళ్ళి ఆయనకు భరోసా ఇచ్చాము. సార్ మేమంతా వీఆర్ఆర్ విత్ యూ, డోంట్ వర్రీ అని చెప్పాము. ఆయన హాస్పిటల్ ఉన్నా కూడా మేము వెళ్ళి. కానీ ఎక్కడో మనస్పర్ధలు రావడం వల్లనే మీరు పార్టీ మారారు అంటే మీరేం చెప్పాలి సార్? నాకు ఆయనకు ఎటువంటి మనస్పర్ధలు లేవు సార్. నేను చూసింది ఏంటంటే టీడీపీ గానీ వైసీపీ గానీ రాష్ట్రాన్ని అభివృద్ధి
చేయలేవు అని గట్టిగా నిర్ణయం తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీలు కామెంట్ అని కాదు, నిజంగానే మనము వైసీపీ గానీ టీడీపీ గానీ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేవు అని గట్టిగా నిర్ణయం తీసుకున్న తర్వాత సుదీర్ఘ కాలము ముఖ్యమంత్రి చేసినటువంటి అతనికి అనుభవం ఉంది. ఇటు 5 సంవత్సరాలు ఈయన కూడా పరిపాలించిండు. రాష్ట్రం ఎందుకు అభివృద్ధి కాలేదు? బాగానే ఉంది కదా. ఏం అభివృద్ధి చెందింది సార్? మీరే చెప్పాలి అది కూడా. ఇప్పుడు టీడీపీలో చంద్రబాబు నాయుడు గారు 200 కోట్లు పెట్టి ఇప్పుడు సెక్రటరియట్ కట్టానని పెట్టారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయి పారిపోయి వచ్చారు, రాజధాని వదిలేసి. 10 ఏళ్ళు రాజధాని ఉన్నది. ఓటుకు నోటుకు రాజధానికి సంబంధం ఏంది? 10 ఏళ్ళు రాజధాని ఉన్నప్పుడు 30% ప్రాఫిట్ మనకి, 70% ప్రాఫిట్ వాళ్ళకి. 1,00,000 కోట్ల ఆదాయం ఉంది పర్ మంత్ హైదరాబాద్ నుంచి మాత్రమే. ఉన్నప్పుడు రాజధాని నుంచి 30,000 కోట్లు మనకు వచ్చేవిగా. అది వదిలేసి పారిపోయి వచ్చి ఇక్కడ మీరు రాజధాని వదిలేసి వచ్చినారు. ఈ రోజు మీరు అదే రాజధాని కంటిన్యూ చేసుకొని అమరావతిని డెవలప్ చేసుకుంటే, అదే నిధులు తీసుకొచ్చి అమరావతిలో పెట్టింటే ఈ రోజు అమరావతి పరిస్థితి ఎంత బాగుండేది. 30,000 ఎకరాలు రైతుల దగ్గర తీసుకొని ఈ రోజు వదిలేసి వాళ్ళని రోడ్డు మీద వదిలేసి వాళ్ళ పరిస్థితి ఏమో వాళ్ళకే అర్థం కాని పరిస్థితి. ఎందుకు ఇచ్చాం మేము గవర్నమెంట్ కి? ఎందుకు ఇచ్చాం? మా పొలాలు 3 పంటలు పండే పొలాలు వ్యాపారాలు చేసుకున్నారు. వాళ్ళ వర్గం వ్యాపారాలు వేసుకోలేదు సార్. అందరు వ్యాపారాలు చేసినారు సార్. రైతులు స్వచ్ఛందంగా రైతులు ముందుకొచ్చి మా రాష్ట్రం డెవలప్ కావాలని ఇచ్చారే తప్పితే దాంట్లో ఎవరో ఒకరిద్దరు వ్యాపారాలు చేసిండొచ్చు, కాదని నేను. రైతులు ముందుకు వచ్చి ఇచ్చారు. 30,000 ఎకరాలు 3 పంటలు పండే పొలాలు తీసుకొచ్చి ఇచ్చారు. ఈ రోజు అది ఏంది సార్ పరిస్థితి? వల్ల రాష్ట్రము డెవలప్ కాలేదు. ఓకే, దాన్ని ఇంకా అంటే బలోపేతం చేయాలన్నా అలా కాకుండా మళ్ళీ 3 రాజధానుల ఇప్పుడు కొత్తగా హైదరాబాద్ రాజధాని కంటిన్యూ కావాలా అంటున్నారు. 2 years సుబ్బారెడ్డి గారు అంటున్నారు హైదరాబాద్ రాజధాని కంటిన్యూ కావాలని. మరి వాట్ అబౌట్ 3 రాజధాని? 3 రాజధానుల పరిస్థితి ఏంటి? కర్నూలు పరిస్థితి ఏమి? అంటే కర్నూలు ఓట్లు దండుకోవడానికి, చుట్టుపక్కల రాయలసీమ చుట్టుపక్కల ఓట్లు దండుకోవడానికి మేము రాయలసీమలో హైకోర్టు కట్టామన్నారా? అసెంబ్లీ గుంటూరు చుట్టుపక్కల, విజయవాడ చుట్టుపక్కల ఓట్లు దండుకోవడానికి మేము ఇక్కడే అసెంబ్లీ పెడతాము, ఇక్కడే రాజధాని ఉంటుంది అన్నారా? వైజాగ్ లో ఓట్లు చుట్టుపక్కల ఓట్లు దండుకోవడానికి వైజాగ్ లో మేము క్యాపిటల్ పెడతామని అన్నారు. అంటే ప్రాంత విభేదాలు రాకూడదు అనే ఉద్దేశంతో పెట్టవచ్చు కదా. 140 కోట్ల పాపులేషన్ ఉన్న ఇండియాకి ఒక రాజధాని ఉన్నప్పుడు మీరు 5 కోట్ల పాపులేషన్ ఉన్న ఆంధ్రప్రదేశ్ కి 4 రాజధానులు అవసరం అంటారా? హైదరాబాద్ ఒక రాజధాని, కర్నూలు ఒక రాజధాని, విజయవాడ ఒక రాజధాని, వైజాగ్ ఒక రాజధాని అవసరం అంటారా? మీరే చెప్పండి. ఇంకా డెవలప్ చేయగలుగుతామా? ఒక రాజధాని డెవలప్ చేయండి అయ్యా, మీకు దండం పెడతాము. మా పిల్లలకి రాజధాని ఏది అంటే చెప్పలేని పరిస్థితిలో ఉన్నాము. బుక్కుల్లో ఏదో అన్ని స్టేట్లకు ఒక రాజధాని అనేది ఉంది. మా స్టేటే ఆంధ్రప్రదేశ్ కి మాత్రమే రాజధాని లేదు. రాజధాని లేని రాష్ట్రంగా తీర్చిదిద్దారు. మా పిల్లలకి ఏం చెప్పాలి రాజధాని అంటే? రేపు పొద్దున క్వశ్చన్ అడిగారు అనుకో, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఐపీఎస్ కి వెళ్తే మా పిల్లలు మీ రాజధాని ఏది అంటే ఏం చెప్పాలి పిల్లలు? రేపు ఎగ్జామ్ లో క్వశ్చన్ అడిగితే మీరు విచ్ ఈజ్ యువర్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఏం చెప్పాలి? కర్నూలు చెప్పాలా, హైదరాబాద్ చెప్పాలా, వైజాగ్ చెప్పాలా, అమరావతి చెప్పాలా? ఏం చెప్పాలి? ఈ కన్ఫ్యూజన్ ఎందుకు పెడుతున్నారు? ఇప్పుడు మీరు అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలకి అందరం ఎక్కి కూర్చున్నారు. అంటే ప్రజలకు అర్థం కదా మరి. మేము ఎట్లా చెప్తాం? ప్రజలు ఆలోచించాలి. ఈ రోజు మద్యపాన నిషేధం ఏం చెప్పారు మీరు? మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతామన్నారు. మరి ఇంకేది? మద్యపాన నిషేధం జరిగిందా? రేట్లు పెంచారు కదా. రేట్లు పెంచి ప్రజల దగ్గర డబ్బులు దండుకోవడం తప్పితే మద్యపాన నిషేధం ఎక్కడ ఉంది? సామాన్యునికి అందకుండా చేస్తాం. మరీ విచిత్రం. ఎందుకంటే అది తాగడానికి భయపడాలి అనే కావచ్చు రేట్లు పెంచింది. విచిత్రంగా గవర్నమెంటే మద్యం అమ్మడం ఏంటి సార్? ఒక పోలీస్ అయినా కూర్చొని మద్యం అమ్మడం ఏంటి సార్? ఎక్సైజ్ పోలీసులు వాళ్ళే కూర్చొని మద్యం అమ్మడం ఏంటి సార్? మరి అన్యాయం కదా ఇది. పోలీసుల పని కదా. పోలీసుల పని 12 సంవత్సరాలు పరిపాలించిన చంద్రబాబు కూడా పనికి రాలేదా ఇక్కడ? మరి చంద్రబాబు నాయుడు గారు రాజధాని డెవలప్ చేయాలని ఉద్దేశం. మొదటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ కు ఏర్పడిన తర్వాత, తెలంగాణ విభజన తర్వాత ఆయన అమలు కాని హామీలు ఇచ్చారు. నిరుద్యోగ భృతి అన్నారు. 3 నెలల ముందు నిరుద్యోగ బాబు వస్తే జాబ్ వస్తాడు కదా. జాబులు ఇవ్వలేదు. బాబు వచ్చాడు కానీ జాబులు ఇవ్వలేదు. ఈ రోజు కూడా చెప్పుకుంటున్నాడు బాబు వస్తే జాబ్ ఇస్తామని. ఇప్పుడు కూడా చెప్తున్నాడు. ఆ బాబు వచ్చినా జాబులు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడు. ఎవరు కూడా సార్ తన స్వలాభం చూసుకుంటున్నారే తప్పితే ఈ రాష్ట్రం డెవలప్ కావాలి, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే ఎంతమంది పిల్లలు బాగుపడతారు, ఎంతమంది పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళకు ఉద్యోగాలు వస్తే మీరు ఇవ్వాల్సిన డబ్బులు ఏం అవసరం సార్? ఒక ఆటో అన్నకు 10,000 రూపాయలు ఇస్తున్నారు మీరు. ఆ 10,000 రూపాయలు అంటే రోజుకి ఎంత? అది రోజుకి 37 రూపాయలు.